ఎండోమెట్రియోసిస్ లో ఏముంటుందంటే కొన్నిసార్లు అండాశయాల్లోనే సిస్ట్లు తయారవుతాయి. ఎక్కడైతే పీసీఓఎస్ లో మనం సిస్ట్లు తయారవుతాయి అంటాం కదా, ఎండోమెట్రియోసిస్ లో దీన్ని ఎండోమెట్రియోమాస్ అంటారు. ఇందులో బ్లడ్ కలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే టిష్యూ హార్మోన్ రెస్పాన్స్ కి పెరుగుతూ ఉంటుందో ఈ సిస్ట్లు కూడా హార్మోన్ రెస్పాన్స్ కి పెరుగుతూ ఉంటే బ్లడ్ కలెక్షన్ అవుతా ఉంటుంది. దీనివల్ల పెయిన్ కూడా ఉంటుంది, ఇది కూడా బ్లీడ్ అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా ఓవ్యులేషన్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే అండం విడుదల కాకపోవడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు. అండం విడుదల అవుతున్నా లేదా అవ్వకపోయినా క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద దీని ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓవరీస్ సరిగా పర్ఫామ్ చేయకపోవడము, ఓవరీస్ ఓవరాల్ గా హార్మోన్ కి రెస్పాన్స్ సరిగ్గా కాకపోవడము, ఎగ్ క్వాలిటీ అనేది బాగుండకపోవడానికి ఎండోమెట్రియోమాస్ ఒక కారణం కావచ్చు. డిపెండింగ్ ఆన్ సైజ్, నంబర్, క్వాలిటీ అవన్నీ బట్టి. ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ వల్ల స్పర్మ్ ఎంబ్రియో క్వాలిటీ కూడా దెబ్బతినొచ్చు. లోపల ఏంటంటే ఒక టాక్సిక్, ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ అనుకోండి, ఇన్ఫ్లమేషన్ ఉండడము, ఈ వాతావరణం బాగాలేకపోవడానికి ఎండోమెట్రియోసిస్ కారణం అయినప్పుడు స్పర్మ్ ఫంక్షన్ బాగుండకపోవడం, ఫలదీకరణం సరిగా కాకపోవడము, ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకపోవడం, అంటే అతకపోవడానికి కూడా ఎండోమెట్రియోసిస్ కారణం కావచ్చు.